దేవుడా, నేను బుక్ కొట్టేశాక నన్ను ఎవ్వరూ కొట్టకుండా నువ్వే కాపాడాలి. భూమి ఆలోచనలో న్యాయం ఉంది, ఆవేదనలో ధర్మం ఉంది, తన మాటల్లో నిజాయితీ ఉంది. అందుకే నేను ఈ చిన్నపాటి దొంగతనానికి ఒప్పుకున్నాను. పంతులు గారు, ఇక్కడ ఈ పూజ కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ బాగానే జరుగుతున్నాయా? జరుగుతున్నాయి బాబు. ఇంకేమన్నా కావాల్సి వస్తే నాకు చెప్పండి. సరే పంతులు గారు. సరే బాబు, మీరు కానివ్వండి. అమ్మయ్యా. చెర్రీ తకట 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 ధోం త్రికిట 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 ధోం. ఏం చేస్తున్నావు నాన్న? ఏం లేదన్నయ్య, ఏం లేదు. యాక్చువల్గా వ్రతం కదా అన్నయ్య, ఏర్పాట్లన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూస్తున్నాను. ఇదిగో ఇప్పుడే పూజారికి కూడా బాగా చేయమని చెప్పాను. పూజారి వ్రతం బాగా చేయాలంటే వ్రతం బుక్ ఉండాలి కదా. బుక్క? బుక్ ఏంటి? బుక్ ఉంది కదా, అక్కడే ఉందిగా. అవును బాబు. ఒక్కసారి సరిగ్గా చూడండి. అయ్యయ్యో, ఇదేమిటి? నేను వ్రత విధానం పుస్తకం తెస్తే రామకోట పుస్తకం ఉందేంటి? పంతులు గారు, ఇదిగో ఇక్కడుంది. తీసుకోండి. చెర్రీ, ఎందుకు ఆ పుస్తకం తీసుకున్నావు? దాన్ని తీసుకోవడం అనరు, కొట్టేయడం అంటారు. రే చెర్రీ, ఈ దొంగ బుద్ధులు ఎప్పటి నుంచి వచ్చారా నీకు? ఏంటి బాబా పని? తప్పు కదా, లెంపలేసుకో. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఎంత గొప్ప మహిమ గలదో తెలుసా? దండిగా వరాలిచ్చే దేవుడు. అసలు నువ్వు చిన్నపిల్లాల ఈ ఆటలేమిటి? దేవుడితోనే ఆటలాడతారా? ఆ కోపంతో శపించేయండి, దరిద్రం వదిలిపోతుంది.